జనగామ జిల్లా గానుగుపహాడ్ గ్రామంలో జరిగిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు రుణమాఫీ అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ అనేది భారతదేశంలోనే గతంలో కూడా ఏ రాష్ట్రం చేయలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం. ఈరోజు జనగామ గానుగుపాడు విలేజ్ లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని లాంచింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను మీడియా ప్రతినిధుల ద్వారా ఒక్కటే వేడుకుంటున్నా, మనం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చినాం. ప్రజలకు మంచి చేసేటప్పుడు ప్రతిపక్ష పార్టీలు దయచేసి తప్పుడు ప్రచారాలు, దయచేసి ఈ కార్యక్రమం, ఇంత వినూత్నమైన కార్యక్రమం, ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం అందరం కూడా, అపోజిషన్ పార్టీలు కూడా, ఏ పార్టీలైనా పాలిటిక్స్ చేసేటప్పుడు ఎలక్షన్లప్పుడే చేయాలి. ఎలక్షన్ల తర్వాత ప్రజా సంక్షేమ పథకంలో అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు పథకాలు లబ్ధి చెందే విధంగా ఏమన్నా చిన్న చిన్న తప్పిదాలు ఉంటే కరెక్షన్ చేసుకునే విధంగా మనం పనిచేయాలి తప్ప ఈ పథకాన్ని మనం తప్పుదోవ పట్టియడము, ప్రజలను తప్పుదోవ పట్టియడం, ప్రజలలో ఏదైతే ఈ తప్పుడు ప్రచారంతో వాళ్ళను ఏమంటారు, ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ చేయకపోవడానికి ఒక సూచనలు ఇవ్వడం అనేది తప్పని చెప్పి నేను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు